తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో తీవ్ర వివాదం నెలకొంది. కరీంనగర్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ భరోసా పథకం అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పథకం నిధుల లెక్కలు, లబ్ధిదారుల వివరాలు అడిగితే సమావేశం నుంచి బయటకు పంపించారని, పోలీసులకు ఫిర్యాదు చేశారని విమర్శించారు. సంఘం పేరుతో కొనుగోలు చేసిన ప్లాట్ల వ్యవహారంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రతి పైసాకు లెక్క చెప్పేంత వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. జరిగిన రాష్ట్ర కార్యవర్గంలో మేమందరము ఫోటోగ్రాఫర్ల పక్షాన 10 రూపాయలు కడుతున్న కుటుంబ భరోసా వివరాలు తెలియజేయాలని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. తెలియజేయకపోగా గ్రూపుల నుంచి మమ్మల్ని రిమూవ్ చేయడము, సంఘద్రోహులుగా చిత్రీకరించడము, ఎవరైనా కుటుంబ భరోసా పథకంలో నిజాయితీగా కట్టిన వారికి డబ్బులు ఇవ్వకపోవడము, కట్టని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, రాష్ట్రాన్ని విభజించి అసోసియేషన్ విభజించి పాలిస్తున్నప్పుడు మేము రాష్ట్ర సంఘాన్ని ఒకటే రిక్వెస్ట్ చేశాము. గతంలో 1 ఇయర్ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి మాకు కుటుంబ భరోసా వివరాలు చెప్పండి, లాలాదేవీలు చెప్పండి, శాశ్వత సభ్యుల వివరాలు చెప్పండి, వచ్చిన జమా ఖర్చులు చెప్పండి, మరి ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు ఒక రాష్ట్ర అసోసియేషన్ పారదర్శకంగా ఉండాలి. ఒక మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో మన కమిటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని డబ్బులు వచ్చినాయో వాటి వివరాలు తెలియజేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. గతంలో మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగితే మమ్మల్ని ఒక గూండాలుగా, ఒక రౌడీలుగా చిత్రీకరించి ఆఫీస్ కాడికి వచ్చి ధ్వంసం చేశారన్నారు. ఇప్పటికి కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. మేమందరం కూడా ఫోటోగ్రాఫర్లం, ఈ కళామ తల్లి బిడ్డలం. మేము ఫోటోగ్రఫీ చేసుకుంటేనే బతికే వాళ్ళం. ఒక్కొక్క 10 రూపాయలు, 100 రూపాయలు మేము సభ్యత్వాలు తీసుకొని కట్టిన డబ్బులకు వివరాలు అడిగితే మమ్మల్ని ద్రోహులు అంటున్నారు. గ్రూపులో ఏదైనా మెసేజ్ పెట్టి వివరాలు అడిగితే నచ్చని వారిని గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తున్నారు, ఆ గ్రూప్ లాక్ చేస్తున్నారు. అదే కాదు, 8 సంవత్సరాల నుంచి ఇలా కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ వీళ్ళు ఫౌండర్గా ఉన్నారు, ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి, ఎంతో సర్వీస్ చేసి శ్రీధర్ రెడ్డి ఎంతో సర్వీస్ చేస్తూ వీళ్ళందరూ ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కుటుంబ భరోసా వర్తిస్తుందట. ఈ కరీంనగర్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈయనే ఉంటాడు, రాష్ట్ర గౌరవ సలహాదారు ఈయనే ఉంటాడు, సౌత్ ఇండియాకి అధ్యక్షుడు ఇక్కడే ఉంటాడు. కానీ కరీంనగర్లో ఉన్న ఫోటోగ్రాఫర్లకి కుటుంబ భరోసా పథకం అందదట. మరి 10 రూపాయలు కట్టుకునే కుటుంబ భరోసా పథకం ఒక చనిపోయిన కుటుంబానికి 1,50,000, 2 లక్షలు ఇచ్చే పథకం ఎందుకు ఈ కరీంనగర్ సిటీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మిత్రులకు ఇవ్వట్లేదు? అదేవిధంగా శాశ్వత సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఒక ఇండియన్గా ఒక ఓటర్ ఐడి కార్డు ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో శాశ్వత సభ్యత్వం ప్రతి ఒక్కరి హక్కు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులు ఇక్కడ చేరి ఈ కరీంనగర్ సిటీ అసోసియేషన్కి శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా, కుటుంబ భరోసా ఇవ్వకుండా మరి సంఘాన్ని విభజించి వీళ్ళందరినీ కూడా సంఘద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈరోజు మీడియా ముందు తెలియజేస్తూ ఉన్నాను, మీరు నిజాయితీగా పరిపాలన చేస్తే, రాష్ట్ర కమిటీ నీతిగా పరిపాలన చేస్తే ఇవాళ ఈ 200 మంది సభ్యులకి కుటుంబ భరోసా చేర్చుకోవాలి, అదేవిధంగా ఐడి కార్డు ఇవ్వాలి. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వచ్చి కలిశారు కదా, వీరికి ఇవ్వకపోవడానికి వీళ్ళు దేశద్రోహులా, వీళ్ళు పాకిస్తానా, వీళ్ళు చైనా నుంచి వచ్చిర్రా, వీళ్ళు ఫోటోగ్రఫీ చేసుకొని బతకడం లేదా? మరి ఈ ఫోటోగ్రఫీ కుటుంబంలో చేసుకున్న వీళ్ళని మీ ఎందుకు స్వార్థంతో మీరు వర్గాలు విభజిస్తున్నారు, మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీరు సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు? ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యంగా కరీంనగర్లో ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది కేవలము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరు తిన్నారు, వీటికి వివరాలు చెప్పట్లేరు. గత 3 సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాము, రాష్ట్ర కమిటీని అడుగుతున్నాము, జిల్లా కమిటీ అడుగుతున్నారు, మీరు ఇవ్వట్లేరు, వీటి వివరాలు చెప్పాలి అని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. మరి అలాంటి నన్ను మరి ఈరోజు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మమ్మల్ని బయటికి ఎంటేయడమే కాదు, మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి సీఏ గారు మమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పేసి వచ్చారు. మరి మేము సీఏ గారు కానీ మీడియా కానీ ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా మేము ఎలాంటి తప్పు చేయలేదు, మరి రాష్ట్ర డబ్బులు ఉన్నది వాళ్ళ దగ్గర, మరి తిన్నది వాళ్ళు, వివరాలు చెప్పాల్సింది వాళ్ళు, అడగడానికి వచ్చిన మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మరి చూడాలి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ ఒకసారి గుర్తెరిగి వీళ్ళు చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలి, ప్రతి ఒక్కరు కూడా అడగాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మీడియాకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడే మన జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా.